మరి నిన్నటి దినము దేవుడు మనతో మాట్లాడాడు. మనల్ని ఈ రోజు కొరకు మనల్ని సిద్ధపరిచారు. మరి నిన్న వచ్చిన వారు కొద్దిమంది అయినప్పటికీ కూడా మరి వారు చక్కగా విని దాన్ని విడిచిపెట్టరని నేను ఆశిస్తున్నాను. దాని ప్రకారం వారి జీవితంలో కూడా దేవుడు వారిని ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నాడో అది మీరు దేవునితో తీసుకున్న ఒక తీర్మానాన్ని బట్టి మీ జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఎవరినన్నా బాగు చేయాలంటే అది దేవుని వల్లనే సాధ్యం అండి. గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి కూడా మనిషిలో ఏ పవర్ ఉండదు, ఏ పాస్టర్లో కూడా పవర్ ఉండదు. ఆ పాస్టర్నో లేకపోతే ఆ మనిషినో ఆ సమయానికి దేవుడు వాడుకుంటాడు, వారికి స్వస్థత దయచేస్తారు, అంతే తప్ప మనుషులు ఎవరు కూడా బాగు చేయరు ఎవరిని కూడా. కాబట్టి బాగు చేస్తే దేవుడు చేయాలి. ఆ దేవుని దగ్గరికి వెళ్తేనే నీకు రక్షణే కానీ స్వస్థతే కానీ విడుదలే కానీ. కాబట్టి ఆ దేవుని దగ్గరికి రావడం నేర్చుకోండి, అది మంచి పద్ధతి. హల్లెలూయా. మరి నేరుగా మన వాక్యంలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నేటి కాలంలో కాదండి, ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తే చూడండి 2023 ఎలా గడిచిందో మనకు తెలుసు. ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల ఏ విధంగా వెళ్ళిపోతున్నాయో. 2024లోకి వచ్చేసాం మనం. ఆ 4లో కూడా 3 నెలలు సంపూర్ణంగా మనం ముగించేసాం. ఇదొక 4వ నెలలో మొదటి వారంలోకి మనల్ని దేవుడు ప్రవేశించాడు కదా. ప్రవేశింపచేసినప్పుడు చాలా చూస్తుండగానే పిల్లలు కూడా చూస్తుండగానే పెద్దవారు అయిపోతూ ఉంటారు. అంటే ఈ రోజులు ఈ యొక్క కాలములు వశములు అన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించండి, ఏది కూడా మన కోసం ఆగదండి. మనము వాటితో కలిసి ప్రయాణం చేయాలి, అవి మనతో కలిసి ప్రయాణం చేయవు. కాబట్టి ఈ దినాలన్నీ కూడా చాలా త్వరగా ఎగిరిపోతాయట, చాలా త్వరగా ముగించబడతాయి. కాబట్టి ఉన్న దినాల్లోనే మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకే నేను ఎప్పుడు చెప్పే మాట, నిన్న కూడా ఒక ప్రస్తావన వచ్చింది మనకి, ఏంటంటే దినములు చెడ్డవే కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలట. పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞాన వలె కాక జ్ఞానం వలె జాగ్రత్తగా నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనకున్న సమయాన్ని మనం కాలయాపన చేయకుండా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వండి. అది దేవుడు రెట్టింపు ఆశీర్వాదంతో మీ జీవితాల్లో దేవుడు వెలుగుని నింపుతాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కొన్ని ఒక మాటను మనం గమనిద్దాం. ఇక్కడ యోబు గ్రంథము 9వ అధ్యాయము 25-26 వచనాలు ఒకసారి పరిశీలన చేద్దాం. పరుగు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా గతించుచున్న, విక్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎర మీదికి విసిరిన దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. ఇక్కడ చూడండి, యోబు అనే మహాభక్తుడు ఉన్నాడు, నీతిమంతుడిగా పిలువబడుతున్నాడు ఆ కాలంలో. అయితే ఆయన 42 అధ్యాయాలు కూడా చాలా చక్కగా వివరిస్తున్న సందర్భంలో మనం ఈ యొక్క ప్రత్యేకమైన ప్యాసేజ్ని మనం చూస్తే, ఇక 9వ అధ్యాయంలో ఇక 2 వచనాల్లో ఆయన చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, పరుగు మీద పోవువానికంటే నా దినములు త్వరగా చున్నవి, క్షేమము లేకయు అవి గతించిపోవుచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎర మీదకి విసురున దిగి పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. అంటే ఇక్కడ మనం గమనించాలి, దినములు చాలా త్వరగా గతించిపోతున్నాయి. అయితే ఆ దినములు ఎంతగా గతించిపోతున్నాయంటే, ఒక వ్యక్తి రోడ్డు మీద పరిగెడుతున్నాడు అనుకోండి, వాడికంటే కూడా దినములు వాడికంటే ఇంకా త్వరగా, వాడికంటే ముందే వెళ్ళిపోతున్నాయట. అయితే ఆయన చూడండి, మహాజ్ఞాని ఆయన. పాత నిబంధనలో చాలామంది భక్తులు ఉన్నప్పటికీ కూడా జ్ఞానవంతుల జాబితాలోకి ఈ యొక్క యోబు భక్తుడు కూడా వస్తాడు. ఆయన కూడా చాలా అనంతమైన జ్ఞానం, సైన్స్ చాలా విషయాలు మనకి ఇంకనూ ఈ రోజుకి కూడా మనకి ఒక ప్రశ్నలాగా విడిచిపెట్టేసిన అనేక ప్రశ్నలకి సమాధానం మనకి యోబు గ్రంథంలో దొరుకుతుంది. మీరు కానీ జాగ్రత్తగా చదవగలిగితే, మీకు దేవుని నడిపింపు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అందులో ఉన్న ఆంతర్యాలన్నీ కూడా అర్థమవుతాయి. చాలా విషయాలండి యోబు గ్రంథంలో శాస్త్రవేత్తలు కూడా చాలా విషయాలు డిస్కవర్ చేశారు, చెప్పగలిగారు. అంటే కూడా ఈ యొక్క గ్రంథంలోంచే చాలా మట్టుకు వారు ఆవిష్కరణలు చేయగలిగారు. మీరు అనుకుంటున్నారేమో, బైబిల్ గ్రంథంలో అతి పురాతనమైన పుస్తకం ఏదన్నా ఉంది అనేసి అంటే అది యోబు గ్రంథమే. ఆది కాండం అనుకుంటారు చాలామంది, ఎందుకంటే అది మొదటి వరుసలో పాత నిబంధన గ్రంథంలో ఉంది కాబట్టి దాన్ని అనుకుంటారు, కానీ వాస్తవంగా అది కాదు.
యోబు గ్రంథమే మొట్టమొదటిగా రాయబడింది. యోబు గ్రంథం మొదటి అధ్యాయము ఆఖరి అధ్యాయము మొదట రాయబడ్డాయి. కాబట్టి అనేక విషయాలు ఈ యొక్క శాస్త్రవేత్తలకు అంతుపట్టని విషయాలు కానీ, లేకపోతే మనకి కూడా కొంచెం ప్రశ్నార్థకంగా అర్థం కాలేని విషయాలన్నీ కూడా యోబు గ్రంథంలోనే ఉంటాయి. సైన్స్ అంతా కూడా యోబులోనే ఉంది. ఇప్పుడు మనం జాతకాల గురించి మాట్లాడుతుంటాం, గ్రహాల గురించి మాట్లాడుతుంటాం. ఈ విషయాలన్నిటి గురించి కూడా చక్కగా 42 అధ్యాయాల్లో కూడా నిక్షిప్తం దేవుడు చేశాడు. కాకపోతే మీరు చదవరు కదా, అందుకు మీకు అది తెలియదు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ దినముల కొరకు మాట్లాడుతున్నాడు. ఎవరు? ఈ యొక్క యోబు మాట్లాడుతున్నాడు దినముల గురించి. అయితే ఇక్కడ రక్షణ పొందిన మనము మన దినములు గడిచి వెళ్ళిపోయి, ఇక్కడ నేను అడుగుతుంటాను ఎప్పుడు కూడా, ఎంతకాలం అయిందండి మీరు రక్షణ పొందంటే సుమారుగా చెప్తా ఉంటారు. కొంతమంది 10 అని, 15 అని, 20 అని, లేకపోతే 5 అని, ఏదో మరి వారి యొక్క కాలం ఎప్పుడైతే వారు ప్రభులోకి వచ్చి మరి ఈ యొక్క నీటి బాప్తిసం పొందారో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తా ఉంటారు. అయితే మనం గడిచిన దినాలు ఏ రీతిలో గడిచిపోయాయో అవన్నీ కూడా, అయితే వాటిని కూడా దేవుడు మనల్ని ఏం చేస్తారంటే సమృద్ధిగా ఆయన కాపుదలు ఇస్తూ ఆయన యొక్క కృపలో మనల్ని భద్రం చేసుకోవడం. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం రక్షించబడ్డామంటే విశ్వాసము చేతనే ప్రతి ఒక్కడు కూడా కృప చేత రక్షించబడ్డాడని వాక్యం కూడా తెలియజేస్తుంది. అది నీ వలన కాదు కానీ అది దేవుని వలనే. మనం అనుకుంటాం మన కష్టార్జితం అని, లేకపోతే మన శక్తి అని, మనకు జ్ఞానం అని, మన తెలివి అని అనుకుంటాం. మీ తెలివి, జ్ఞానము, శక్తి ఏవి కాదండి, అది దేవుడే. ఈ పరిచర్య కూడా మొదలుపెట్టింది మనుషులు చూసి కాదండి, ఇది దేవుడు ఇచ్చిన దర్శనం మేరకు సేవకులు దాన్ని ఏం చేశారట, దీన్ని నడిపిస్తున్నారు, దీన్ని కొనసాగిస్తున్నాం మేము కూడా. కనుక మనుషులు దయ అవసరం అయినప్పటికీ కూడా అత్యధికంగా దేవుని దయ అవసరం. కాబట్టి ఏ మనుషుడు గర్వపడనక్కర్లేదు. అలా పడిన వారు ఎవరు కూడా బైబిల్ గ్రంథంలో కనబడలేదు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ఏమంటుందటగా, నాశనానికి ముందు ఏం నడుస్తుందట, గర్వము. నేనుంటేనే జరుగుతుంది అనుకుంటే చాలా తప్పది. అది జరగదు, కుదరదు కూడా. ఒక ముసలం ముందట ఒక కోడిని పెంచుకునేదట. ఆ కోడి ఏం చేసేదట, ఉదయం ఏం చేసేదట, అరిస్తేనే తెల్లవారుతుంది, అందరూ పనులకి వెళ్తున్నారు. ఆ కోడి ఒక అల్లారం లాగా, ఆ కోడి లేకపోతే ఆ ఊర్లో ఏ పని జరగదు అనే ఒకలాంటి భావన ముసలిదానికి ఉంది. అయితే నా వలన ఇదంతా జరుగుతుంది కదా అని చెప్పి ఆ ముసలిది ఏం చేసిందట, ఆ కోడిని తీసుకొని తన యొక్క వస్తువులు తీసుకొని పక్కూరికి వెళ్ళిపోయిందట. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది ఈ ఊర్లో అని చెప్పి పక్కూరికి వెళ్ళిపోతే అంతా యథావిధిగా జరిగిపోతుందట. అన్ని కార్యక్రమాలు ఏది అంతరాయం లేదట, ఆటంకం లేకుండా జరిగిపోతుందట. కొంతమందిని పిలిచి అడిగిందట, ఊర్లో అంతరా బాగా జరుగుతుందా, అన్ని పనులు జరుగుతున్నాయా, అన్నీ క్రమంగా వెళ్తారంటే అన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడు అనుకుందట, నా వెర్రితనం ఇది, అంతేనండి. ఉంటే జరుగుతుంది అంటే ఉంటే చూడండి, మీకున్న బలాన్ని మనం వినియోగించుకొని, నీకున్న తలాంతిని వినియోగించుకొని అందరం కలిసికట్టుగా మనం ఐక్యతతో పనిచేస్తే దేవుని రాజ్యం స్థిరపడుతుంది. హల్లెలూయా. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం మనం పని చేయాలి. కనుక ఏ ఒక్కరూ కూడా మీకున్న తలాంతిని వృధా చేయకండి. అది సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము మీరు వాడితే మీరు దీవించబడతారు. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ దినాలు ఏ రీతిలో వెళ్ళిపోతున్నాయో చక్కమని వెళ్ళిపోతుంటాయి అన్నీ కూడా. ఇక మీదట రానున్న దినముల్లో కూడా ఇంకా త్వరగా వెళ్ళిపోతుంటాయి, గతించిపోతుంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం, ప్రజలందరూ కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే, వారి వృత్తిలో చాలా బిజీగా ఉంటారు. చదువుకున్న వాళ్ళు చదువుకుంటుంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అందరూ చాలా హడావిడిగా పరుగులు. వారు పరిగెత్తకపోతే వారికి బొవ్వు ఉండదు కదండి. కాబట్టి శ్రమ పడతారు, మంచిది ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మనం ఏ రీతిలో ఇక్కడికి పంపబడ్డాం అనేది ఒకసారి యోచన చేసుకోండి. మనం వై వి ఆర్ సెంట్ టు దిస్ ఎర్త్, ఎందుకంటే టు ఫుల్ఫిల్ ద గాడ్స్ విల్, అంతే. మనము దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి అది గ్రహించుకొని దాని ప్రకారముగా మనం ఆయన చిత్తము జరిగించే వారుగా ఉంటే నీకు దేవుడు ఆశీర్వాదము, ఈ యొక్క లోకములో ఆశీర్వాదము, పరలోకములో కూడా నీకు బహుమానము. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవన విధానంలో వారి సర్వైవల్ కొరకు, వారు బ్రతకడం కొరకు అనేక పరుగులు తీస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, నువ్వు కష్టపడి
నీ రెక్కల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించు, ఎందుకంటే ఆ సిస్టమ్ని నేనే పెట్టాను, అవన్నీ కూడా నేనే చేశాను, కాబట్టి మీరు పాటించండి, మంచిదే. కానీ నా కొరకు నువ్వేం శ్రమ పడుతున్నావు, నా కొరకు నువ్వు ఏమి పరుగులు తీస్తున్నావు, నా కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అనేది దేవుడు ప్రశ్నిస్తాడు మనల్ని. మనం బ్రతికినంతలో కూడా మనం దేవుని కొరకు ఉపయోగపడకపోతే, మీరు ఎంత సంపాదించినప్పటికీ కూడా, ఎంత పలుకుబడి, ఎంత పేరు, ఎంత ప్రతిష్ట, ఎంత డబ్బు, ఎంత హోదా, ఎంత అందము, తెలివి, జ్ఞానము ఉన్నప్పటికీ కూడా అదేది కూడా దేవుని కొరకు ఉపయోగించకపోతే, దేవుని రాజ్యానికి నీ వలన ఏదైనా మేలు జరగకపోతే అది వృధా, వేస్ట్. కాబట్టి ఇప్పటి వరకు మీరు పరిగెడుతున్న పరుగులు మంచివి అయినప్పటికీ కూడా అందులో దేవుని రాజ్యానికి మేలు కాకపోతే అది వృధా అని మరొకసారి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఆలోచించండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒక మాటగా ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూస్తే, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు, ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నారు. అంటే ఇందులో మీరు ఈ సారాంశం మీరు గమనించగలిగితే, ఇందులో ఆయన ఎలాంటిమైన వ్యర్థమైన పరుగు లేదట. అంటే ఆయన జీవన విధానం, ఆయన టార్గెట్, ఆయన ఫోకస్ అంతా కూడా, ఆయన గమ్యము చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన నేను వ్యర్థమైన పరుగు ఏది నేను చేయట్లేదండి, నేను చక్కగా దేవుడు నాకు అప్పగించిన పనిని నమ్మకముగా నేను దాన్ని తీసుకుని వెళ్తున్నాను. అంటే వ్యర్థమైన పరుగు నాలో లేదు అంటున్నప్పుడు, అంటే ఆ వ్యర్థమైన పరుగు కూడా ఒకటి ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి. మంచి అంటున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఏముంటుంది, చెడు కూడా ఉంటుంది కదండి. చీకటి అంటే వెలుగు ఉంటుంది, ఖచ్చితంగా దానికి ఆపోజిట్ యొక్క పర్యాయ పదము మనకి ఉంటుంది, వ్యతిరేక పదంగా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలి, దేవుడు మనకిచ్చినప్పుడు, మనకిచ్చిన ఆయుష్ని, మనకిచ్చిన సమయాన్ని మనం దేవుని కొరకు వినియోగించకపోతే నీకు శ్రమ. అందుకని అంటాడు, అయ్యా నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మరి ఆయన అంత గొప్ప దైవజనుడి ఆ మాటలు మాట్లాడుతుంటే, ఆయన ఎన్నో సంఘాలని స్థాపించాడు, ఎన్నో లక్షలు, కొన్ని వేల మందిని మరి దేవుని యొక్క రాజ్యంలో ఆయన స్థిరపరిచాడు ఆ కాలంలోనే, ఆదిమ సంఘంలోనే. మరి అలాంటిది ఈ రోజుల్లో ఆయన అంతటి వాడే నేను సువార్త ప్రకటించకపోతే శ్రమ అని అంటున్నప్పుడు, మరి మీ పరిస్థితి ఏంటి? మీరు ఎంతమందికి సువార్తను ప్రకటిస్తున్నారు? అసలు మీరు దేవుని వెంబడిస్తున్నారా ముందు? అది మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి మనకి ఇవ్వబడిన సమయాన్ని, ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సద్వినియోగం చేసుకుంటూ ఏం చేయాలట మనం, కాబట్టి దాన్ని వృధా చేసుకోకూడదు. మంచి రోజులు మనకి ఇక మీదట ఉండవు అని మనకి పదే పదే మనం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలియజేస్తున్నప్పుడు దాన్ని మనం ఏం చేసుకోవాలట, దాన్ని మనం మనసులో పెట్టుకొని ముందుకు కొనసాగాలి. ఇంకా చూడండి, ఇక్కడ కీర్తనకారుడు అంటాడు 54వ అధ్యాయంలో, నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు, నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. కాబట్టి ఇక్కడ ప్రజలకు మనస్సును ఆయన తెలియజేస్తున్నాడు. వారి యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుంది, మేలులు పొందినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారట, ఆ రీతిలో వారి మీద ఇంకా చాడీలు, వారి మీద ఇంకా కంప్లైంట్లు, ఇంకా ఏదో చేయాలన్నట్లు ఏమీ చేయలేరు. చెప్తున్నాను కదా, దావీదు మీద వారు ఏం చేస్తున్నారట, అనేకమైన ఫిర్యాదులు చేస్తున్నారు. వారు శత్రువులుగా పరిగణించబడుతూ వారు దావీదుని ఎప్పుడు కూడా చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన దేవుడు తన పక్షాన ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు 118:6లో కూడా, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకు ఏం చేయగలరు? దేవుడే మీ పక్షాన ఉంటే ఇంకేంటి, మీకేంటి ప్రాబ్లం? మనుషులందరూ ఏమనుకుంటే మనకి ఎందుకు, దేవుడు నీ పక్షాన ఉంటే చాలు కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంకా సామెతల గ్రంథంలో కూడా 1:16లో కూడా ఒక మంచి మాట ఉంటుంది చూడండి. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకే వారు త్వరపడుచుందురు కదా. చూడండి, అంటే నేను చెబుతున్నాను, వారి పరుగుల గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారట, వారు ఎప్పుడు కూడా ఏంటంటే యువతల వారికి, అవతల వాళ్ళకి కీడు చేయడానికే వారి యొక్క పాదములు త్వరపడుతుంటాయట, పరుగులెడుతూ ఉంటాయంట. వారు మేలు చేయడానికి ఎప్పుడు కూడా యోగ్యులు కాదు వాళ్ళు, అలాంటి పరిస్థితుల్లోనే ఉంటారు. అయితే వారి యొక్క
ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి వీళ్ళు కీడు చేయటికే పరిగెడుతున్నారు. అయితే మీరేంటి మేలు చేయడానికి వెళ్తున్నారా అనేది కూడా మీరు ఆలోచించండి. అయితే మన జీవితంలో ఇక్కడ పరుగున వెళ్తున్నప్పుడు దినముల్లో ఆ జీవితంలో దేవుడు మనకిచ్చిన నిర్దిష్టమైన కాలంలో మనము ఆశీర్వాదకరంగా మారాలి అనేది దేవుని ఉద్దేశము. అంతేకాదు కానీ దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చేవారుగా ఉండాలనేది దేవుని యొక్క ప్రధాన లక్ష్యం. దాని కొరకు మిమ్మల్ని మీరు ఏం చేయాలంటే, అసలు మీకు గోలే లేకపోతే, మీకు ఒక గమ్యమే లేకపోతే, మీకు ఒక దర్శనమే లేకపోతే మీరు నశించిపోతారు కదా. అందుకనే కదా 29:18 సామెతల్లో దర్శనము లేనివాడు నశించిపోతారు. అంటే దైవోక్తి లేని ఎడల మనుషులు కట్టు లేకుండా ప్రవర్తిస్తారు. అంటే వెన్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అంటది ఇంగ్లీష్లో. అంటే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక దర్శనం ఉన్నది. ఆ దర్శనం ఏంటో ముందు మీరు ఎరిగితే, మీకు తెలుసుకుంటే దాని ప్రకారంగా మీరు దానికి తగిన రీతిలో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటూ వెళ్తారు. మరి పాల్ గారు చివరిలో ఒక మాట అన్నారు కదా, ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు గమనించారో లేదో, మమ్మల్ని సిద్ధపరచండి. మనం సిద్ధపడే యొక్క క్రమంలో ఉన్నాం. సిద్ధపరచబడాలి ప్రతి ఒక్కరూ. వధువు సంఘముగా మనం సిద్ధపరచబడకపోతే, ఇంకా మనం అక్కడికిక్కడికి వ్యర్థమైన పరుగులు మనం తీస్తున్నట్లయితే, వ్యర్థమైన ఆలోచనలో మీరు ఇంకనూ ఉంటే దానివల్ల నష్టం. దేవుడు మనకిచ్చిన కాలం చాలా విలువైనది, అమూల్యమైనది కదా. అన్నిటికంటే మనుషులు ఎంతో విలువైన వారు దేవుని దృష్టిలో. దేవదూతలకి కూడా లేనంత ఆధిక్యత మనిషికే దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మనిషిని మాత్రమే దేవుని యొక్క సొంత పోలికలో దేవుడు తయారు చేశాడు. ఎవరికి కూడా అంత ఆధిక్యత లేదు. మీరంటే దేవునికి ఇష్టము కాబట్టి. అలాంటిది దేవునికి అతి ప్రియులు మీరు అంటున్నప్పుడు, మీరు దేవుడిచ్చిన కాల పరిమితిలో కానీ మీరు దేవుని చిత్తం ఏంటో మీరు ఎరగకపోతే, నామకార్థమైన భక్తి మీరు చేసినట్లయితే, చెబుతున్నాను కదా, చాలా మీకు ప్రమాదం. అందుకనే చెప్తున్నాడు దేవుడు మత్తయి సువార్త 7:21 ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యము సమీపించుకుని ఆయన చిత్తము చొప్పున చేయువాడే ఏమవుతాడట, ఎక్కడికి వెళ్తారు? ఆయన చిత్తము చొప్పున జరిగించువాడే పరలోకానికి వారసులు అవుతారు. అందులో ప్రవేశించడానికి అర్హత ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అదే చిత్తములో ఆయన నడిపించిన ప్రకారం మీరు నడుస్తున్నారని నేను విశ్వాసంతో నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు త్వరగా మనం చూద్దాం, త్వరగా మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి బలారాధన కార్యక్రమం కూడా ఉంది కనుక. ఇప్పుడు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క రెగ్యులర్ రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయి వారు ఏం చేస్తారంటే, వారి యొక్క జాబ్ పరంగా, వారి వృత్తి పరంగా, బిజినెస్ పరంగా వారి యొక్క పరుగులు అనేక చోట్లకి వాటిని ఏంటంటే ఇంకా పెంచుకోవడానికి, వారు మంచిగా ఉండడానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే నేను చెబుతున్నాను, మీరు ఏమి చేసినా అది దేవుని పెట్టిన సిస్టమే కాబట్టి చెయ్యండి, మంచిది. కానీ దాని వలన దేవునికి ఉపయోగం లేకపోతే నీ పరుగు వృధా, వ్యర్థమైన పరుగు కిందే పరిగణించబడుతుంది. మరి పౌలు గారు అందుకే తను చెప్పుకుంటున్నాడు కదా, నా యందు వ్యర్థమైన పరుగు ఏది కూడా లేదు. మరి ఫిలిప్పీ సంఘం వారు అలానే అనుకున్నారేమో, అందుకనే వారికి చొరక వేస్తారండి అక్కడ. ఇక్కడ మనం చూద్దాము కొన్ని పరుగుల గురించి. మొట్టమొదటిది ఇక్కడ చూస్తే లూకా సువార్త 19:4 చూడండి. త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. ఎవరండి అతను? రైట్. అక్కడ జక్కయ్య అనే యొక్క సొంకరి ఆయన ఏం చేస్తున్నాడట, గబగబ పరిగెత్తి వెళ్ళి యేసు ప్రభుని చూడాలని ఒక ఆశ కోరికతో ఉన్నాడు. ఆయన ఫిజికల్గా చూస్తే ఆయన కొంచెం పొట్టివాడు జక్కయ్య. కాబట్టి ఆయన యేసు ప్రభును చూడడానికి ఆయన పరుగు పెట్టాడు. ఆయన పరుగు దేనివైపట, యేసు ప్రభును చూడాలనే ఆశతో ఆయన పరుగు పెట్టాడు. కాబట్టి ఇక్కడ మనమైతే ఇందాక మనం మాట్లాడుకున్న రీతిలో ఇప్పుడు కూడా స్వపరీక్ష చేసుకున్నట్లయితే మన పరుగులు ఏ రీతిలో ఉంటాయి? మనక జీవన విధానం అంతా కూడా దేంట్లో ఉంటుంది? మనకు సంపాదించుకోవాలని, జ్ఞానం సంపాదించుకోవాలని, ధనం సంపాదించుకోవాలని, పేరు సంపాదించుకోవాలని, ఇలా వివిధ రకాల కొరకు మనం ప్రయాసపడుతుంటాం, ఇలా పరుగులు పెడతా ఉంటారు. అయితే ఆయన సుంకర్ అంటేనే ఆయన ఉన్నతంగా ఏముందట, డబ్బు ఉంది. కాబట్టి ఇక్కడ జక్కయ్యకున్నాక ఉద్దేశం ఏంటంటే, జక్కయ్యకున్నాక ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఆయన దగ్గర డబ్బు లేదా అంటే చాలా డబ్బు ఉంది. అయినప్పటికీ కూడా ఆయన పరుగు ఏంటంటే, యేసు ప్రభు ఈ యొక్క టౌన్కి వస్తున్నారు, ఈ పలానా స్థలానికి వస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే యేసు ప్రభు గురించి అప్పటికే ఆయన చాలా విన్నాడు. ఆయన ఎంతోమందిని బాగు చేశాడని, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడని,
కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడని, దయ్యములతో పీడించబడుతున్న వారిని కూడా ఆయన విడిపించాడని అనేకమైన విన్నాడు. అయితే ఆయన ఎప్పుడు కూడా చూడలేదు కనుక ఆయన హృదయంలో ఒక కోరిక కలిగింది, నేను ఎలాగైనా యేసుని చేరుకోవాలని. కానీ చేరుకోలేనక పరిస్థితి, ఎందుకంటే ఆయన చుట్టూ ఎప్పుడు జనసమూహం ఉంటారు కదా, అది కుదరలేదు. అంతేకాకుండా ఆయన ఏంటి, చాలా పొట్టివాడు. అందరూ కూడా ఆయన చుట్టూ ఉండడం వల్ల ఆయనకి కనిపించట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే ఒక ఆలోచన వచ్చింది, పరిగెత్తి అక్కడ ఒక చెట్టు ఉంటే, మేడి చెట్టు ఉంటే, ఆ మేడి చెట్టు పైకి ఎక్కేసి ఆయన చూస్తున్నప్పుడు, అప్పటి వరకు కూడా ప్రభువారిని ఆయన ఎప్పుడూ కలవలేదు, ప్రభువారు ఈ యొక్క జక్కయ్యని ఎప్పుడూ కలవలేదు. కానీ ఆ సమయంలో కరెక్ట్గా ఆయన మేడి చెట్టు పైకి ఎక్కినప్పుడు నడుచుకుంటూ కిందకి వెళ్ళి కరెక్ట్గా అక్కడ ఆగి ఆయన చూసి, పైకి చూసి ఆయన పేరుతో పిలిచినప్పుడు ఆయన షాక్ అయిపోయాడు. నా పేరు ఆయనకి ఎలా తెలుసు, జక్కయ్య కిందకు దిగు అంటున్నప్పుడు ఆయన ఒక్కసారి షాక్లో ఉండి వెంటనే దిగాడు. ఆయనకి వెంటనే రక్షణ వచ్చేసింది. హల్లెలూయా. అంటే దేవుని వైపు నీ పరుగున్నట్లయితే నీకు సంపూర్ణ రక్షణ. హల్లెలూయా. కాబట్టి మనకున్న పరుగులు అనేకమైనవి, కానీ ఆయనకున్న పరుగు అంటే దేవుని చేరుకోవాలనే ఆశ. కాబట్టి ఆ ఆశ మీకు కూడా కలగాలి. అయితే మీరు అనుకోవచ్చు, ఆయన పరిగెట్టాడు, వెంబడించాడు కాబట్టి ఆయన ఇంటికి వస్తానికి రక్షణ వచ్చిందంటే, మాకు ఎప్పుడో రక్షణ ఉందంటే ఆ రక్షణ పాడైపోయిందేమో, మీరు కాపాడుకోలేని స్థితిలో ఉన్నారేమో, లేకపోతే మీరు ఆల్రెడీ రక్షణ పొందుకున్నట్లయితే ఇంకా మీరు ఏం చేయాలట, ఇంకా ఉన్నతంగా స్థిరమైన రక్షణ, స్థిరంగా మీరు ఉండడం కొరకు, స్థిరపడడానికి ఆయన మీరు చేరుకోవాలి, వెతకాలి. ఆయన యందు మీరు విశ్వాసముతో ఆయన వద్దకు మీరు పరుగులు తీయాలి. అలాగే రెండోది చూద్దాం. మొదటి పరుగు ఏంటంటే జక్కయ్య పరుగు కదా, మొదటిది. మరి రెండోది చూద్దాం. ఇక్కడ ఆదికాండము 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. హల్లెలూయా. ఎవరండి ఇక్కడ? యోసేపేనా? అయితే యోసేపేనట. ఇక్కడ ఏం చూడండి, ఆ యోసేపు ఆయన కూడా ఏం చేస్తాడట. మరి యోసేపు ఒక జీవిత చరిత్ర తెలుసు కదా, ఆయన బాల్యం ఏ రీతిలో ఉంది, ఆయన బాల్య దినముల్లోనే ఆయన ఎంతగానో బాధ వేదనకి గురయ్యాడు, ఒంటరివాడైపోయాడు. ఆయనకి 10 మంది సహోదరులు ఉంటున్నప్పటికీ కూడా ఆయన ఒంటరి జీవితమే జీవించాడు. ఆయన ఎప్పుడు కూడా సంతోషం సమాధానంగా ఆయన లేడు. తన యొక్క బాల్య దినముల్లో ఆయన ఆఖరికి ఏం చంపేద్దామని ఒక నీళ్లు లేని ఒక బావిలో పడేశారు. అంతేకాకుండా ఈ యొక్క వర్తకులకు అమ్మేశారు, ట్రేడర్స్కి అమ్మేశారు, ఒక బానిసలాగా అమ్మేశారు, ఐగుప్తుకు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో ఏంటంటే మనుషులను అమ్మేవారు, కొనేవారు, వారిని బానిసలుగా వాడుకోవడం కొరకు. అలాంటిది మరి యొక్క యోసేపుని ఐగుప్తుకి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని అక్కడ బానిసత్వంలో ఉంటూ కూడా, బానిసలు ఏ రీతిలో వారిని చూస్తారండి, వారిని బాగా చూస్తారా? హింసలకు గురి చేస్తారు, వారికి జీతం ఉండదు, వారికి స్వేచ్ఛ ఉండదు అతి ముఖ్యంగా. అలాంటిది ఈ యొక్క బానిస బ్రతుకులో బ్రతుకుతున్న యోసేపు మరి బానిసల మధ్యలో కూడా చక్కటి యొక్క సాక్ష్యము కాపాడుకుంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఈ యోసేపు. అయితే మరి పోతిఫర్ అనే ఒక వ్యక్తి దగ్గర ఆయన ఇంటిలో కూడా ఆయన్ని ఏం చేశారంటే అధికారిగా పెట్టాడు. మరి పోతిఫర్ భార్య తను ఒక దుష్టమైనది. అలాంటిది ఏం చేసిందంటే తన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు తన నుంచి ఆయన ఏం చేశారంటే రక్షించుకోవడానికి, తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి అక్కడి నుంచి ఏం చేశారట, ఆయన పరుగును పెట్టాడు. అంటే పాపము నుంచి, లోకము నుంచి ఆయన దూరముగా పారిపోయాడు. ఆయన పరుగు పరిశుద్ధత వైపే. హల్లెలూయా. మరి జక్కయ్య యేసు ప్రభుని చేరుకోవడానికి పరిగెడితే యోసేపు తన పరిశుద్ధతను కాపాడడానికి ఆయన పరిగెని వెళ్తున్నాడు. కాబట్టి మీ జీవితంలో మీ పరుగు ఏ రీతిలో ఉంది ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీరు కూడా అదే యోచనతో, అదే ఆలోచనతో ఉంటే నిజంగా మీరు దీవించబడతారు. మీ వలన దేవుని రాజ్యానికి మేలు కూడా జరుగుతుంది. ఇంకా చూద్దాం, ఆదికాండము 24:20 కూడా చూద్దాం. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నింటికి నీళ్లు చేది పోసెను. హల్లెలూయా. ఇది ఎవరండి? అంటే మీకు అంతా ఆ వాక్యం చదివితే చాలన్నమాట, అందులో ఉన్న అర్థాలన్నీ అర్థమైపోతాయి. వెరీ గుడ్. రెబకా అంట. చూడండి, మరి రెబకా ఎవరండి? రెబకా ఎవరు? ఇస్సాకు భార్యనా? అప్పటికి భార్య అవ్వలేదేమో.
అవలేదు కదా, రైట్. కాబట్టి మరి లాబాను కూతురు కదా, లాబాను కూతురు కదా, మరి ఇస్సాకు భార్య అంటారు, రైట్. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మరి ఎలియాజరు అనే ఒక నమ్మకమైన దాసుడు. ఎవరికండి? అబ్రహాముకి మంచి దాసుడిగా అనేక మంది పని వాళ్ళు ఉంటున్నప్పటికీ కూడా ఎలియాజరు అనేవాడికి ఆయన బాధ్యతలు అప్పగించి తన కుమారుడు వివాహం నిమిత్తము కూడా పంపించాడు. ఆయన ఏం చేశారంటే కొన్ని ఒంటెల్ని తీసుకొని కొంతమంది పనివారితో ఎక్కడికి వెళ్ళారట, ఒక మంచి వధువుని వెతకడం కొరకు, ఇస్సాకు భార్యగా తీసుకుని రావడం కొరకు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు కొన్ని బండ గుర్తులు చెప్తారు. ఒక పెద్ద బావి ఉంటుంది, ఆ బావి దగ్గర ఒక స్త్రీ ఉంటుంది, తను నీళ్లు చేదుతుంటుంది. నువ్వు అడక్కముందే నిన్ను అడిగి ఏం చేస్తుంది, నీకు నీ ఒంటెలకు కూడా దాహం తీరుస్తుంది అని ఈ గుర్తులు దేవుడు ముందుగా ఆయనకి తెలియజేసినప్పుడు ఆయన అలానే ప్రయాణంలో వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా అట్లానే అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి నేను ఎందుకు ఇక్కడ ఈ మాట చెప్తున్నానంటే, ఈ రెబెకా అంటే ఆ కాలంలో బావిలన్నీ కూడా ఇప్పుడున్న బావిలు లాంటివి కాదండి, చాలా పెద్ద రాతి బావులు, అది కూడా చాలా లోతుంటాయి, చాలా కష్టము. అంత లోతు నుంచి ఆ నీళ్లు చేదడం అనేది చాలా కష్టం. అది స్త్రీలు చేయడం అంటే ఇంకా, ఎందుకంటే ఇంకా వీక్గా ఉంటారు కాబట్టి. కానీ ఇక్కడ రెబెకా మాత్రం ఏం చేసిందట, ఒంటెలు మళ్ళా తనంతలు తన నీళ్లు చేదుకొని తనక ఇంటికి సంబంధించి సరిపడా నీళ్లు కాకుండా వచ్చిన వారి పనివారికితో పాటు ఒంటెలకి కూడా నీళ్లు. ఒంటెలు ఎంత నీళ్లు తాగుతాయండి? చాలా ఎక్కువ తాగుతాయి. 1 gallon 3 gallons అంట ఒక ఒంటె తాగేది. అంటే సుమారుగా 18 బిందులు నీళ్లు అవ్వచ్చు. ఒక బిందుతో నీళ్లు ఎన్ని లీటర్లు ఉంటాయి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. అంటే అంత ఎక్కువ ఒక్కొక్క ఒంటె, మరి ఎన్ని ఒంటెలు వచ్చాయో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఒంటెలకి వారి పనివారికి అందరికీ కూడా నీళ్లు సమృద్ధిగా మరి అది ఏం చేసిందట, రెబెకా చేది ఇచ్చేసింది నీళ్లు. అంటే ఇక్కడ నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉంది కాబట్టి, అంతేకాదు నీరు అనేది వాక్యానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, అనేకులకి ఏం చేస్తుందట, స్వార్థను ప్రకటించేత ఉంది. ఇంకేం చేస్తుందట, వారందరికీ కూడా వారి దాహాన్ని తీర్చేదిగా ఇక్కడ రెబెకా కనబడుతుంది. అంటే తన పరుగు ఏంటంటే దాహము తీర్చడం కొరకు పరుగు నడుతుంది. ఎవరు? రెబెకా. మరి వారందరూ కూడా చక్కగా సమృద్ధిగా నీళ్లు తాగి వారి దాహాన్ని వారు తీర్చుకొని తను దీవించి మరి వారి యజమానికి కుమారుడికి భార్యగా తను తీసుకొని వెళ్ళడం జరిగింది. అదంతా మనకు తెలుసు. కాబట్టి మొట్టమొదటి పరుగు ఏంటండి, జక్కయ్య పరుగట, రెండోది యోసేపు పరుగు, మూడోది రెబెకా పరుగు. మీరు ఎవరికన్నా అలాగా ఎప్పుడన్నా చేశారండి? బావిలో నీళ్ళు తోడిచ్చారా? మీకు మీరే మీ ఇంట్లో వారు చెప్తేనే చేయరేమో, ఎవరు తోడతారు? ఇప్పుడు లేవు కాబట్టి ఇప్పుడు ఈజీగా ఒక స్విచ్ వేస్తారు అంతే కదా, మోటార్స్ ఉంటాయి కాబట్టి ఒక స్విచ్ వేస్తే చాలు, నీళ్ళు వచ్చేస్తాయి అన్నీ కూడా. కానీ ఆ రోజుల్లో అలా కాదండి, చాలా కష్టం. కానీ అయినప్పటికీ కూడా ఇష్టంతో తను చేసింది. హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం. మరి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 47వ వచనం. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. హల్లెలూయా. ఎవరండి ఇప్పుడు చెప్పగలరా ఇదేంటో? ఇప్పటివరకు 3 చాలా చక్కగా చెప్పారు. ఈ ఇన్సిడెంట్ చెప్పండి, ఇది ఏంటి, దేని గురించి మాట్లాడుతుంది ఇది? రైట్, మీరు ఆలోచించడానికి ఈశ్వరం వచ్చేస్తాడు కాబట్టి నాకు సమయం లేదు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ సంఖ్యాకాండంలో ఉంటున్నది ఏంటంటే అహరోను. ఇశ్రాయేలుకి మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరండి? అహరోను. మరి అహరోను ఏం చేస్తాడంటే వారి అహరోను ఏం చేయాలంట, ఆ బలి అర్పణలు కానీ లేకపోతే కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన యాజకుడు కదా, ఆయనే విషయాలన్నిటిలో చేయాలి. కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే మొట్టమొదటిగా అక్కడ ఉంటున్న వారు, అక్కడ మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఆ క్రమంలో ఆ రిచువల్స్ చేస్తున్నప్పుడు వారి రక్షణార్థం వారు నశించిపోతున్న జనాల నిమిత్తము కూడా ఆయన ఏం చేసిన ఒక ధూపం వేస్తున్నాడు. ప్రార్థన అనే ధూపం ఏం చేస్తాడంటే ఆ బలిపీఠం దగ్గర తీసుకొచ్చి ఆయన ప్రార్థన చేయడానికి ఆయన వేగురు పడుతూ పరిగెడుతున్నాడు. అంటే నశించిపోతున్న వ్యక్తుల కొరకు రక్షించాలనే కోరికతో పరిగెడుతున్నాడు. ఎవరు? ఈ అహరోను అనే ప్రధాన యాజకుడు.
అయితే మీ ఎదుట కూడా అనేకులు ఉన్నారు, మీ ఇంటి చుట్టూ కూడా చాలామంది ఉన్నారు, మన ప్రాంతంలో చాలామంది ఉన్నారు, దేశంలో చాలామంది ఉన్నారు. వారి కొరకు మీరు ఏం చేస్తున్నారు? నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడని లూకాసు వార్త 19:10 చెప్తుంది కదా. మరి ఆయన్ని వెంబడిస్తూ అనుసరిస్తున్నప్పుడు మనము కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం పాటించాలి కదా. ఖచ్చితంగా ఇక్కడ నశించిన వారి కొరకు ఏం చేస్తారంటే వారి రక్షణ నిమిత్తము వారి ఆత్మల్ని వారు కాపాడడం కొరకు ఈ యొక్క ప్రధాన యాజకుడైన అహరోను పరిగెడుతున్నాడండి. కాబట్టి మీరు ఆలోచించండి, మీరు ఎంతమందిని రక్షించడానికి, మీ చుట్టుపక్కల ఉంటున్న వారు నాశనం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వారిని రక్షణార్థం మీరు ఏం చేస్తున్నారు? వారి కొరకు మీరు ఏమన్నా పరిగెత్తారా? కనీసం ప్రయత్నం చేశారా? చేయకపోతే మీ పరుగు వృధా. మనకి ఇవ్వబడిన ఆజ్ఞ కూడా మనకి గుర్తు చేస్తున్నాను. ఏంటంటే మనకి మార్క్స్ వార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే వాక్యము చెబుతుంది కదా. మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతి ఒక్కరు, నాకు చదువు లేదండి కాబట్టి నేనేం చెప్తానండి? మీరు ఎలా రక్షించబడ్డారో మీ జీవితంలో అనుభవం ఏంటో అది చెప్పండి చాలు. మీరు వాక్యాలే బోధించక్కర్లేదు కదా. మీ ప్రవర్తన బట్టి మీ సాక్ష్యాన్ని కూడా చక్కటి రీతిలో మీరు వారికి చెప్పగలిగితే వారు అదికి మేలు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా యొక్క జక్కయ్య దేవుణ్ణి ఏంటట చూడాలనే ఆశతో ఆయన పరిగెడితే, రెండవది యోసేపు తన పరిశుద్ధత కాపాడుకోవడానికి ఆయన పరిగెడితే, 3 రెబెక్క దాహము తీర్చడం కొరకు సువార్త ప్రకటించడానికి ఆయన పరిగెడితే, 4 నశించిన వారి కొరకు వారిని రక్షించాలనే ఆశ కోరికతో ఈ యొక్క అహరోను పరుగులు పెడుతున్నాడండి. ఇంకా చూస్తే అపోస్తలుల కార్యం 8:30 ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా. హల్లెలూయా. ఈ సందర్భం అండి, ఈ సందర్భం గొప్పవారు ఆత్మీయులు చెప్పాలి. అయ్యా అక్కడ చూడక్కర్లేదు, ఇక్కడ వేసాం కదా, ఇంకేంటి అందులో చూస్తారు, అందులో ఏం లేదు, ఇందులో ఉండేది అందులో అంతే. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిలిప్ ఏం చేస్తున్నాడట, ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉంది. నేను చెప్పాను ఇదివరకు 2-3 సార్లు నేను క్లియర్ చేశాను. ఇక్కడ ఫిలిప్ ఏంటట, ఇక్కడ ఫిలిప్ అనగానే అందరికీ ఏంటట, మన చర్చిలో ఉన్న ఫిలిప్పా? ఆయన గుర్తొస్తారా? ఆయన కాదు. ఎవరు గుర్తొస్తారు? ఇక్కడ ఫిలిప్ అనగానే అపోస్తులుడైన శిష్యుడు ఫిలిప్పు అనుకుంటారు, కానీ అది కాదు. ఇక్కడున్న ఫిలిప్పు ఎవరు? సువార్థికుడైన ఫిలిప్పు. బైబిల్ గ్రంథంలో చిన్న కన్ఫ్యూజన్ ఉన్న కారణం ఏంటంటే ద సేమ్ నేమ్స్ ఆర్ రిపీటెడ్. అదే ఒకటే పేర్లు అలా రిపీట్ అవుతుంటాయి. అందుకనే స్పష్టత మనం ఇవ్వాలి. యోహాన్ అంటే ఏ యోహాన్ అంటాం? ఏం చెప్పాలా? ప్రభుదాస్ కుమారుడు అనాలా? అది కాదు కదా. అయితే శిష్యుడైన యోహాన్ అనాలి, లేకపోతే బాప్తిస్మిచ్చు యోహాన్, అలా స్పెసిఫికేషన్. అలాగా ఆ క్రమంలోనే ఇక్కడ కూడా సువార్థికుడైన ఫిలిప్పు, ఈయన అపోస్తులుడైన ఫిలిప్పు కాదు, ఈయన సువార్థికుడు. 8వ అధ్యాయం మొత్తం చదువుకోండి, అది అపోస్తుల కార్యం చదివితే అందులో క్లారిటీ ఉంటుంది. ఈ యొక్క ఫిలిప్కి 4 కుమార్తెలు ఉంటారు. ఆ 4 కుమార్తెలు కూడా ప్రవచిస్తారు. అదొక పెద్ద స్టోరీ. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కడో ఇథియోపియా అనే ఒక స్థలం నుంచి ఒక రాజా కందాకే అనే ఒక రాణి దగ్గర ఒక ఫైనాన్స్ మినిస్టర్ అనమాట, కోశాధికారి, ట్రెజరర్గా పనిచేస్తున్నాక నపంసకుడు ఏం చేస్తాడట, ఆ దేశము నుంచి యెరూషలేము పట్టణానికి రథములతో వస్తూ ఉంటాడనమాట. ఆయన అక్కడ బయలుదేరుతున్నప్పుడే ఈ ఈ యొక్క గలిలియా, సమరయ అనేక స్థలాల్లో ఇక ఫిలిప్ అనే దైవజనుడు ఆయన ఏం చేస్తున్నాడంటే సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ చెబుతుంటే పరిశుద్ధాత్ముడు ఆయనతో మాట్లాడి, బాబు అక్కడి నుంచి ఒక నపంసకుడు బయలుదేరుతున్నాడు, వాడు ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేము పట్టణానికి వస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి అతన్ని చేరుకొని అతనికి సువార్త చెప్పని చెప్పి దేవుని యొక్క ఆత్మ వారిని ప్రేరేపించినప్పుడు అక్కడి నుంచి ఆయన వెళ్తాడు. ఎక్కడికి పరిగెడతాడు? ఆ వ్యక్తి దగ్గరికి పరిగెడతాడు. ఆయన యెరూషలేము పట్టణానికి వస్తాడు. యెరూషలేములో అక్కడ మందిరంలో అంతా కూడా ఆరాధన జరుగుతుంటే ఈయనకి తెలీదు. ఈయన కూడా మందిరంలోకి వెళ్తాడు. ఎవరు? యొక్క నపంసకుడు. లోపలికి వెళ్తే ఆయనకి ఏమీ అర్థం అవ్వదు. ఎవరో ఆయనకి ఒక చర్మపు చుట్ట అనేది ఒక స్క్రాల్ ఇస్తారన్నమాట. ఒక కరపత్రిక లాగా ఉంటుంది, దాన్ని చుట్టేసి ఉంటే ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే అది చదువుతాడు కానీ ఏమీ అర్థం అవ్వదు, అది తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ రథం ఎక్కి మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు ఆ రథానికి అడ్డంగా వెళ్తాడు ఈ యొక్క ఫిలిప్పు. వెళ్తే ఆయన రథంలోకి ఎక్కించుకుంటే అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ అనమాట. ఇదే ఈ సందర్భం.
ఏం చెప్తారట? అందులో ఏముందో తెలుసా? యెషయా గ్రంథం 53 అధ్యాయం అనేది ఆ చర్మపు చుట్టలో ఉంటుంది. యేసు ప్రభు వారు ఏ విధంగా అప్పగించబడ్డారు, అసలు ఎందుకు వచ్చారు, మన కొరకు ఎందుకు అంత శ్రమ పడ్డారు, ఆ విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఆ విషయాలు ఈయన చక్కగా ఆయనకి బోధించి అర్థమైనట్లు చెప్పిన తర్వాత ఆయన రక్షణ పొందుతారు. అంటే ఈ యొక్క నపుంసకుని రక్షించడం కొరకు ఆయన సువార్త ప్రకటించడానికి ఆయన పరుగు ఎలాగుందంటే, ఒక వ్యక్తిని రక్షించడానికి ఆయన అంత శ్రమపడి పరుగులు ఎడుతున్నాడు. అయితే నేను అంటాను, మనకి దేవుడిచ్చిన రక్షణ ఉంది, మనకి దేవుని ఇచ్చిన జ్ఞానం ఉంది, అవకాశం ఉంది, మనకి ప్రాబ్లం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క మధ్యకాలంలో కొంచెం మనకి ప్రాబ్లం అవుతుంది కొన్ని స్థలాల్లో. ఈవెన్ ఇంకా ఈ యొక్క విజయవాడలో కూడా కొన్ని ప్లేసెస్లో కూడా సువార్త దళంగా వెళ్తున్నప్పుడు, సువార్థికులుగా బయట సువార్త చేస్తున్నప్పుడు కూడా ఈ యొక్క మతోన్మాదులు లాంటి వారు కొంతమంది అడ్డగిస్తూ వారితో వాగ్వాదాలు జరుగుతున్నాయి. అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి మనకి. అయితే నువ్వు అలా వెళ్ళకపోయినా కనీసం నీకున్న పరిసర ప్రాంతాల్లో నువ్వు చేయొచ్చు కదా, నువ్వు చెప్పొచ్చు కదా. కానీ మనం చెప్పం. ఎందుకంటే ఎవడు పాపానాడు పోతాడు, ఎవడిది వాడికి ఉంటుంది. అలాగనుకుంటే ఇంకెందుకు నీ క్రైస్తవం, ఎందుకు నీకెందుకు రక్షణ, వేస్ట్. నువ్వు అక్కడే వెళ్ళిపోతే ఉపయోగం ఏముంటుందండి? నీతో పాటు 10 మందిని దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళేవాడిగా ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ ఆయనకున్నాక భారము ఏంటట, ఆయన రక్షించాలని, ఒక స్వార్థ ప్రకటించాలని ఆయన ఎక్కడో ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన పరుగున ఎంత పరిగెత్తాడు అంటే 1200 మైళ్ళు ఆయన వెళ్ళాడు అని ఒక చరిత్రలో ఆయన గురించి రాసి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. మనకి ఎలా వెళ్తాడు, ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి? కానీ అలాగా పరిశుద్ధాత్మను ఆయన వెళ్ళాడట. ఆ తర్వాత ఆయన బాప్తిస్మ ఇచ్చేసిన తర్వాత కూడా మీరు చదువుకోండి, 8వ అధ్యాయం 37, 36, 37, 38 వచనాలు చదివితే ఆయన కొనుపోబడ్డాడు అంటది. హి హస్ టేకెన్ అవే అంటది. ఎవరు? ఫిలిప్ని అట్లా చక్కమని తీసుకెళ్ళిపోయారట. అంటే పరిశుద్ధాత్మను అట్లా ఇక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి అలా తీసుకుని వెళ్ళిపోతారు అంతే. కాబట్టి మీరు ఆలోచించండి, ఇక్కడ ఫిలిప్ పరుగు మంచిగా చెడుకా? మంచికే కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వారందరూ కూడా ఇంకా చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. రైట్. ఈ సందర్భం అండి ఎవరండి? ఎక్కడ? సింధూరు వనం దగ్గరట. అబ్రహాము కాలంలో జరిగినాక ఇన్సిడెంట్ అది. మరి అబ్రహాము కాలంలో అక్కడ ఆ వనం దగ్గర ఆయన కూర్చున్నప్పుడు సడన్గా మధ్యాహ్నం వేళ ఒక 3 వ్యక్తులు వచ్చారు. అయితే ఇక్కడ దీని యొక్క నేపథ్యం కూడా మీకు జస్ట్ జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే మీరు జ్ఞానిలే, అంతా కూడా మీకు తెలుసు కాబట్టి. బట్ నేను మీకు జ్ఞాపకం చేస్తే కొంచెం బాగుంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, సాధారణంగా ఎవరన్నా సరే మీ ఇంటికి వచ్చారనుకోండి, వారికి ఆతిథ్యం ఇస్తారా లేదా? వారిని బాగా చూస్తారు, మీకున్న దాంట్లో కలిగిన దాన్ని మీరు వారిని ఆశీర్వదించి పంపిస్తారు, సంతోషంగా తృప్తిపరుస్తారు. అందులోని యూదుల కల్చర్ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ మస్ట్, ఖచ్చితంగా ఏంటట, యూదుల్లో ఎవరన్నా సరే వారి చుట్టాల అవసరం లేదు, ఎవరన్నా అతిథి ఇంటికి వస్తే వారి అతిథి సత్కారం చేయాల్సి పంపించాలి, అది రూల్ అది. సో దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా, చాలా తేటగా చెప్తుంది కదా, మన అతిథి సత్కారం చేయాలి, సత్క్రియలు చేయాలి అనేది చాలా స్పష్టత ఇస్తున్నది దేవుని వాక్యం. ఆ రీతిలో ఇక్కడ అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు, ఆ గుడారంలో ఉంటున్నప్పుడు ఆ 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు రాగానే ఆయన ఎంత త్వరపడిపోయి, ఎంత తనకు భార్యను కూడా ఏం చేశారంటే తొందర పెడుతూ, త్వరగా నేను ఇది తీసుకొని వస్తాను, వారికి ఇది సిద్ధం చేయి, నువ్వు వండు అని చెప్పి అన్నీ కూడా రెడీ చేసేస్తున్నాడు. అయితే అలా రెడీ చేయడం అనేది ఓకే, వాళ్ళ కల్చర్ అనుకుందాం. కానీ ఆయన ఉన్న పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఉన్న పరిస్థితి ఏంటంటే, అబ్రహాము అప్పటికే కుటుంబంలో సమాధానం లేదు. ఎందుకంటే అబ్రహాము భార్య అయిన శారా, అయితే అబ్రహాముకి ఇంకొక భార్య కూడా ఉంది కదా, హాగర్. తన దాసి ఎవరు? శారా ఒక దాసి హాగరు. కాబట్టి తను కూడా వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఇష్మాయిల్ కూడా పుట్టి ఉన్నాడు. అయితే వారిరు మధ్యలో కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో తను పంపించిన తర్వాత జరిగిన కార్యక్రమం ఇది. అంటే ఇంట్లో సమాధానం లేదు, శాంతి లేదు. అలాంటి సమయంలో మీరు ఇంట్లో గొడవ పడుతున్నప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తే మీరు ఎలా ఉంటారు? మీరు వారికి ఆతిథ్యం ఇవ్వగలుగుతారా?
కనీసం మీరు సరైన రీతిలో మీరు మాట కూడా మీరు మాట్లాడిన స్థితిలో ఉండొచ్చు, అలాంటి యొక్క పరిస్థితి. కానీ అబ్రహాం మాత్రం అలా లేదండి. ఆయన ఎంతో బాధలో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా వారు రాగానే ఏం చేశారంటే వెంటనే త్వరపడి ఏం చేశారట, వారికి అతిథి సత్కారం చేశాడు, వారిని ఎంతగానో బాగా చూసుకున్నాడు. దానివలన వారికి మేలు జరిగిందా, అబ్రహాంకి కీడు జరిగిందా? ఏం మేలు జరిగింది? ఒక గొప్ప వాగ్దానం పొందుకున్నారు కదా, ఏంటట? సంతానం గురించి ఒక చక్కటి వాగ్దానం వారు తీసుకున్నారు. అది వారి జీవితంలో నెరవేర్పు కూడా దేవుడు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, మన పరుగు ఇతరులను ఏం చేయాలంటే వారిని కంఫర్ట్ చేసి వారిని సత్కరించే వారిగా మనం ఉండాలి మన పరుగు. కానీ ఈ రోజుల్లో అది కూడా లోపమే. దేవుడు చెప్తున్నాడు, మీరు ఏమి చేసినప్పటికీ శక్తి లోపము లేకుండా చేయండి అంటున్నాడు కదా. కానీ మరి లోపమే కనబడుతుంది. కాబట్టి మనం ఆలోచించండి, మన యొక్క పరుగులు ఏ రీతిలో ఉన్నాయి అనేది. ఇప్పుడు మనం కొన్ని పరుగుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మొదటి పరుగు ఏంటట? జక్కయ్య పరుగు. రెండోది, మూడోది రెబ్కా. 4, 5, 6, రైట్. ఇంకా ఆఖరిది కూడా మనం చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. హల్లెలూయా. ఈ సందర్భం చెప్పగలరా? చాలా ఈజీ. హల్లెలూయా. తప్పుపోయిన కుమారుడు గురించి ఒక తండ్రి పరుగు. హల్లెలూయా. మన సంఘంలో కూడా చాలామంది తప్పుపోయి ఉన్నారు. మీరందరూ కూడా వారి కొరకు పరిగెత్తాలి కదా. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు తెలుసు ఆ ఉపమానంలో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒక తండ్రికి 2 కుమారులు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఉంటే, మరి పెద్ద కుమారుడు తన తండ్రి వద్దే ఉంటూ తనకి సహకారంగా ఉన్నాడు. కానీ చిన్న కుమారుడు మాత్రం తనకి రావాల్సిన వాటా అంతా కూడా తీసుకొని దుర్వ్యాపారం చేసుకొని వ్యసనాలకి బానిస అయిపోయి చిదిగిపోయి దరిద్రంలో తిండి కూడా లేని యొక్క పరిస్థితుల్లో మరలా తిరిగి వెనకొచ్చినప్పుడు ఆ తండ్రి ఏ రీతిలో తన్ని తీసుకున్నాడు, ప్రేమించాడు, క్షమించాడు అనే ఒక విషయంలో ఇక్కడ మనకు ఒక మంచిగా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కాబట్టి మన పరుగు కూడా తప్పిపోయిన వారిని యేసు ప్రభువు కూడా మనల్ని అలానే కదా రక్షించాడు కదా. నశించిన దాన్ని వెతుకు రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చే రీతిలో మనము కూడా ఏం చేయాలి, మనకు ఆత్మీయులు మనం కోల్పోకుండా మనం కూడా వారిని హక్కును చేర్చుకునే రీతిలో మనము కూడా పరుగును పెట్టాలనేది దేవుని యొక్క ఒక ఆశ, కోరిక. ఎందుకంటే మనందరము కలిసి మనము దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలి, స్థిరపరచాలి. అందరూ ఎవరి ద్వారంలో వారు వెళ్ళిపోతే ఉపయోగం ఏముంటుందండి? అందరూ కలిసి మనం పని చేస్తేనే త్వరగా పని అవుతుంది. అది మంచిది, అది క్షేమము. కాబట్టి ఒక తండ్రి కుమారుడి కొరకు పరిగెడుతున్న సందర్భం. కాబట్టి మన తండ్రి కూడా మన కొరకు ఆయన పరిగెట్టి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మనలందరినీ కూడా రక్షించుకున్నాడు. మనలను ఇంకా ఉన్నతంగా ఆయనతో పాటు తీసుకుని వెళ్ళడానికి ఆయన మరలా సిద్ధమవుతూ మరలా ఆయన రెండోసారి కూడా రావబోతున్నాడు. కాబట్టి మనందరం కూడా సిద్ధపరిచేవాడిగా మనం ఉండాలి. సిద్ధపడుతూ ఆయన వెంబడిస్తూ ఆయన వచ్చేటప్పుడు మనం ఆయనతో కలిసి మనం వెళ్ళిపోయేవారిగా ఉందాం. హల్లెలూయా. కాబట్టి మీకున్నాక అనేకమైన రెగ్యులర్గా రొటీన్గా ఉంటున్నాక పరిస్థితులు ఏవో ఉండొచ్చు, పరిస్థితులు గుండా మీరు పరిగెడుతున్నారేమో. కానీ వాటికంటే ముఖ్యంగా మనకి ఇచ్చిన కొంతమందిని ఒక ఉదాహరణగా మన మధ్యలో నిలబెట్టిన వారిని అందరినీ కూడా అప్పుడు ఎంతమంది అండి? 6 7 అదే. కాబట్టి ఈ యొక్క 7గురును కూడా ఒక మంచి ఉదాహరణగా మనం తీసుకుంటూ అది మనం అన్వయింప చేసుకోవాలి మన జీవితంలో. అలా చేసుకున్నట్లయితే మీకు క్షేమము, మీరు దీవించబడతారు. మరి మొట్టమొదటిది జక్కయ్య పరుగు, రెండోది యోసేపు పరుగు, మూడోది 4, 5, 6, 7. హల్లెలూయా. ఓకే. ఈ యొక్క 7 కూడా మన జీవితంలో మనం వారిలో ఉంటున్న ఒక మంచిని మనం తీసుకొని మన జీవితంలో మనకు అన్వయింపు చేసుకున్నట్లయితే మనకి క్షేమము, దేవుని రాజ్యానికి కూడా అది దోహదం చేస్తుంది. కనుక ఈ విషయాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా వ్యర్థమైన పరుగులు మనం చేసి ఉండొచ్చేమో. ఒకవేళ అలా అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. ఇది ఒక మంచి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి దేవా, నా యందు ఎలాంటి వ్యర్థమైన పరుగులు లేకుండా వాటిని తీసివేసి నీ రాజ్యానికి ఉపయోగపడేది నా జీవితాన్ని
కట్టేది, నా కుటుంబాన్ని స్థిరపరిచేది, నా సంఘాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపించే పరుగును నన్ను నడిపించండి, అలా పరిగెత్తించండి, అలా కొరకు నన్ను నేను సిద్ధం చేసుకుంటానని దేవునితో ఒక చిన్నటి నిబంధన చేసుకుందాం. తద్వారా దేవుడు యథార్థముగా ఎవరైతే దేవునితో ఒడంబడిక చేసుకుంటారో, నిబంధన చేసుకుంటారో, దేవుడు వారిని ఖచ్చితంగా దీవిస్తాడు. ఏదో నేను చెప్పాను కాబట్టి కాదు, మీరు వినిన తర్వాత మీ జీవితంలో జరగాలంటే దేవుని యొక్క సహాయం కోరుకోండి. ఎందుకంటే మనుషులుగా ఎవరు ఏమి చేయలేరు, దేవుడే చేయాలి ఏ కార్యమన్నా. కాబట్టి దాన్ని తగిన రీతిలో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి బలారాధన కార్యక్రమంలో కూడా మనం వెళ్దాం.